ఇది చూడరు, ఈ ల్యాండ్ చూడరు. ఇది ఉమ్దా సాగర్ చెరువు. ఇది ఉమ్దా సాగర్ చెరువు. ఇది చంద్రాయనగుట్ట జల్పల్లి దగ్గర ఉంటది. ఇగో ఈ ఉమ్దా సాగర్ చెరువులో జానారెడ్డి అల్లునికి ఇల్లు ఎట్లొచ్చింది? ఈ చెరువులో గెస్ట్ హౌస్ ఎట్లా వచ్చింది జానారెడ్డి అల్లునికి? ఇగో దీని లోపల ఇంకా పెద్ద కట్టిండు. ఈ చెరువు భూమిలో జానారెడ్డి అల్లునికి ఈ గెస్ట్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను హైడ్రా రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నా. ఈ భూమికి సంబంధించి ఇది ఆక్రమణ, ఇది ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఇదెందుకు కూలగొడతలేరు? జానారెడ్డి అల్లునికి ఇది పెట్టి దీన్ని ఇంకా కిరాయిలకు ఇచ్చుకుంటా ఇగో మొత్తం ఒక సామ్రాజ్యాన్ని తయారు చేసిండు. జానారెడ్డి బిడ్డనిచ్చినటువంటి అల్లుడు, జానారెడ్డి బిడ్డని చేసుకున్నటువంటి అల్లుడికి ఈ భూమి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి? ఎట్లా సాధ్యమైంది? ఈ చెరువులో, ఈ ఉమ్దా సాగర్ చెరువులో ఎట్లా సాధ్యమైంది? చెరువులో ఇంకా యువతలకి చెరువు ఉంటుంది. మళ్ళా ఇదంతా ఇప్పుడు కిరాయిలకు ఇస్తా ఉన్నాడు ఆయన. చెరువు భూమి ఎట్లా కిరాయికి ఇస్తా ఉంటారు? ఎట్లా ఫామ్ హౌజులు కట్టిరాడా? దాంట్లో ఇంకా ఈయన ఏమేం కట్టిండు అనుకుంటున్నాం? దాంతా తీస్తా ఉన్నాం కానీ చూడ్రి. ఇది జానారెడ్డి అల్లుని గెస్ట్ హౌస్ షెర్లు ఉంది. ఇది ఎట్లా సాధ్యమైంది? ఇది ఎప్పుడు కూల కొడతారు? ఇది భూదాన్ సంగతి ఏంది? మరి ఖమ్మంలో పేదవాడు గుడిసేసుకున్నాడు, భూదాన్ భూములలో ఇల్లు కట్టుకున్నాడు అని వాళ్ళు కూల కొట్టిరు కదా. జానారెడ్డి అల్లుడు, జానారెడ్డి బిడ్డ భర్త ఇది కట్టిండు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ కుటుంబానికి? షెర్లా ఈ గెస్ట్ హౌస్ ఎక్కడిది? రంగనాథ్ గారు మన హైడ్రా, పవర్ఫుల్ హైడ్రా కదా, పోతారు అయ్యాలా ఇడికి? ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తారా? ఇది ఎయిర్పోర్ట్కు పోయేటువంటి రోడ్డు. ఎయిర్పోర్ట్కు పోయేటువంటి రోడ్డు, మెట్రో రైలు కూడా ఇక్కడి నుంచే పోతా ఉంది. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు చెప్పి శంషాబాద్కు మెట్రో ఉంది కదా, ఆ దుకాణం ఇక్కడి నుంచే పోతా ఉంది. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయేటువంటి తొవ్వలో ఉన్నటువంటి ఉమ్దా సాగర్ చెరువులో ఉన్నటువంటి ఒక విశాలమైన గెస్ట్ హౌస్. ఇది జానారెడ్డి అల్లునికి ఎట్లొచ్చింది? దీన్ని కూలగొడతారా? ఎప్పుడు కూలగొడతారు? ఎప్పుడు దీని మీద రంగనాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు? ఇట్లా ఇది ఒకటే కాదు, చాలా మంది ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించి కబ్జా పెట్టి ఎఫ్టిఎల్ ల్యాండ్స్ లో అనేకమైన నిర్మాణాలు కట్టిర్రు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎఫ్టిఎల్ లో కట్టిండని చెప్పి ఇక్కడ గలాటా జరిగింది, మీ అందరికి తెలుసు. మరి అక్కడ ఖమ్మం ప్రజల కోన్యాయము, ఈ మంత్రులకు, ఈ నాయకులకు కోన్యాయం. ఆయన ఎట్లా ఇది? వీటి సంగతి తేల్చాలా? వీటి సంగతి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్దా సాగర్ చెరువుకు సంబంధించి ఇది లొకేషన్. ఇగో ఇది లొకేషన్, కరెక్ట్ గా ఇక్కడే ఉంటది. వీలైతే ఇగో ఈ చెట్ల నరికి, ఈ అటవీ సంపద నరికి ఈ లోపడి పోయి దుకాణం పెట్టింది. ఇలా వీళ్ళకు అనుమతులు ఎక్కడి? అసలు మీకు విషయం తెలుసా? ఈ ల్యాండ్ డీటెయిల్స్ రికార్డులలో లేకుండా మాయం చేసారు. రికార్డులలోనే లేవు ల్యాండ్ డీటెయిల్స్. ఇగో ఇది రెడ్ల పరిస్థితి, ఇది రెడ్ల కథ. ఇంకో ఇగో ఇట్లా పోవాలి. ఇది ఇగో దీని వెనుకకెళ్ళి మెల్లగా ఇదంతా కొల్లగొట్టేసారు.
ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇక మొత్తం ఆ లోపల దాకా ఇది జానారెడ్డి కుటుంబం చేసినటువంటి ఆక్రమణ. మరి దీని సంగతి ఏంది? ముఖ్యమంత్రి గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆడ కబ్జా పెడతా ఉన్నారని చెప్పి ప్రజలంతా ఆరోపణ చేస్తా ఉన్నారు. ఆరోపణలో నిజం ఎంత ఉందో తెలియదు. కానీ ఈడ కరెక్ట్ గా ఈ భూమి రికార్డులు ఎక్కడ ఉన్నాయి? ధరన్లో, లేదంటే భూభారతిలో, ప్రభుత్వ కార్యాలయంలో, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ భూమి రికార్డు ఎక్కడ పోయింది? ఈ భూమి ఎందుకు జానారెడ్డి గారి అల్లుడి సొంతం అయిపోయింది? ఎట్లా సాధ్యమైంది? ఇది చెరువు, ఇది బాజప్త చెరువు లోపలికి పోయి కట్టి ఇప్పుడు దాన్ని కిరాయిలకు ఇస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇగో 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 ఈ మార్క్ ఉందా? ఇదంతా చెరువు ఏరియా. ఈ చెరువు ఏరియా భూమిని కొల్లగొట్టిరు వీళ్ళంతా. ఇగో గిన్నెల కట్టిరు, ఇగో ఫామ్ హౌస్లు, ఇగో చూడండి గిన్నెల కట్టిరు.